ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఫోర్త్ హౌస్కి పూర్వజన్మ కర్మలకి ఉన్న సంబంధం ఏంటి, పాస్ట్ లైఫ్ కర్మల్ని, పాస్ట్ లైఫ్ ఏవైతే పెండింగ్ కర్మస్ ఉన్నాయో వాటికి ఫోర్త్ హౌస్కి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి, ఫోర్త్ హౌస్ని ఈ కోణంలో ఎలా మనం అర్థం చేసుకోవచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాము. పాస్ట్ లైఫ్ కర్మల గురించి చేస్తున్న వీడియోలో చాలా ప్రధానమైనటువంటి వీడియో ఫోర్త్ హౌస్. యాక్చువల్గా పాస్ట్ లైఫ్ అంటే 5, 9, 8, 12 ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటారు. అయితే ఫోర్త్ హౌస్ కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్ని చాలా స్పష్టంగా తెలియజేసేటువంటి ఒక హౌస్. ఎలాగనేది కూడా మనం కొంత లాజికల్గా ఆలోచిద్దాము. 4, 8, 12 ఈ హౌసెస్, ఈ మూడు కూడా మోక్ష త్రికోణాలు అని పేరు. అంటే మోక్ష సాధనకి జీవుడికి సహాయపడేటువంటి హౌసెస్ ఫోర్త్ హౌస్, 8th హౌస్, 12th హౌస్. అయితే 8th హౌస్, 12th హౌస్ అనేవి దుస్థానాలుగా చెప్పబడ్డాయి. ఫోర్త్ హౌస్కి సుఖస్థానము అని పేరు. ఇక్కడ చూడండి, ఒక జీవుడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధన చేసి అల్టిమేట్ సుఖాన్ని పొందుతాడు అని సూచించే స్థానం ఫోర్త్ హౌస్. మొదటి అడుగు ఎప్పుడు పడుతుంది, ఎలా పడుతుంది అని తెలియజేసేది ఫోర్త్ హౌస్. అంటే ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి అడుగును తెలియజేసేటువంటి హౌస్ ఫోర్త్ హౌస్. ఎందుకంటే మోక్ష త్రికోణాలు అనేటువంటి 4, 8, 12లో ఫస్ట్ వచ్చేది ఫోర్త్ హౌస్. అలాగే కేంద్ర స్థానాలు లగ్నం తర్వాత, ఎందుకంటే లగ్నం కేంద్రం కోణం 2 అవుతుంది. లగ్నం తర్వాత మొట్టమొదటి కేంద్ర స్థానం ఫోర్త్ హౌస్. అందుకే ఫోర్త్ హౌస్ అనేది అర్లీ లైఫ్ని సూచిస్తుంది. చిన్నతనంలో ఆ జాతకుడి యొక్క లైఫ్ని సూచించే స్థానం ఫోర్త్ హౌస్. అయితే దీనికి పాస్ట్ లైఫ్ కనెక్షన్కి ఏంటి సంబంధం, ఈ విషయాలు తెలుసుకునే ముందు కొంత ఫోర్త్ హౌస్ గురించినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అనేది కొంత అర్థం చేసుకుందాము. సాధారణంగా ఫోర్త్ హౌస్ అనగానే చాలామంది చూసేది ఓన్ హౌస్ ఉంటుందండి, 2, 3 ఇళ్ళు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, లగ్జరీస్ ఉంటాయి, ఇలాంటివి చెప్తుంటారు. అలాగే ఫారిన్లో జాబ్ చేస్తారు, ఫారిన్ సెటిల్మెంట్ ఉంటుంది, ఇవన్నీ ఒకవైపు. అయితే ఫోర్త్ హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని చేసేటువంటి ఒక హౌస్. అది అర్లీ లైఫ్ని తెలియచేసేటువంటి హౌస్. ఏ వ్యక్తికైనా సరే చిన్నతనంలో పెరిగినటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో, అప్బ్రింగింగ్ అంటాం, అది కనుక హెల్తీగా ఉన్నట్టయితే వారి జీవితాంతం కూడా మానసికంగా చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇటువంటి ఒక మానసిక ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం, ఆత్మవిశ్వాసాన్ని, అలాగే చాలా మంచి క్వాలిటీస్ని తెలియచేసేటువంటి హౌస్ ఫోర్త్ హౌస్. ఫోర్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులు చూడండి, ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినా సరే దానికి చెదిరిపోకుండా చాలా స్పోర్టివ్గా తీసుకుని దాన్ని అడ్రస్ చేసి సాల్వ్ చేయాలి అనేటువంటి ఒక స్ఫూర్తితో ముందుకెళ్తూ ఉంటారు. వారి పక్కన ఉన్నటువంటి వారు కూడా అది కొంత ఇన్స్పిరేషన్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఫోర్త్ హౌస్ అనేది పాలిటిక్స్కి చాలా ముఖ్యమైనటువంటి హౌస్గా చెప్పారు. పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తి తాను ఎంత కష్టంలో ఉన్నా కానీ తను నమ్ముకున్నటువంటి వెనకాల ఉన్నటువంటి ప్రజల్ని, కార్యకర్తలను కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపించాలి, మోటివేటింగ్ పర్సన్స్గా ఉండాలి. ఇటువంటి మోటివేటింగ్ స్పిరిట్ని ఇస్తుంది ఫోర్త్ హౌస్. ఏ విషయాన్ని ఎలా ఆకలింపు చేసుకుని ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి హౌస్ ఫోర్త్ హౌస్. అందుకే ఫోర్త్ హౌస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా జీవితంలో చాలా ఆత్మవిశ్వాసంతో ఉండి ఏదైనా సమస్య వచ్చినా కానీ దాన్ని పాజిటివ్గా తీసుకుని సాల్వ్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచన ధోరణి, వాళ్ళ మానసిక స్థితి ఆ విధంగా ఉంటుంది. ఇదే ఫోర్త్ హౌస్ పాడినప్పుడు చూడండి, ఎప్పుడూ కూడా చాలా దిగులుగా ఉండడము. ఎందుకంటే వారికి చిన్నతనంలో జరిగిన అనుభవాలు వారి లైఫ్ మీద, లైఫ్ లాంగ్ వారి యొక్క మెంటాలిటీ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి. ఉదాహరణకి ఫోర్త్ హౌస్ అనేది అర్లీ లైఫ్ని సూచిస్తుంది. అంటే చిన్నతనంలో తల్లిదండ్రులకు దూరంగా ఉండడము, తల్లి ప్రేమను మిస్ అవ్వడము. ఇక్కడ చూడండి, కాలపురుష చక్రంలో ఫస్ట్ హౌస్ మేషము, ఫోర్త్ హౌస్ అనేది కర్కాటకము, అది చంద్రుడి ఇల్లు. ఎమోషన్కి సంబంధించినటువంటి ఇల్లు ఫోర్త్ హౌస్. తల్లికి సంబంధించిన హౌస్ ఫోర్త్ హౌస్. వారు ఎప్పుడు కూడా తల్లి ప్రేమను మిస్ అవుతూ ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర ఉండాలనుంటుంది కానీ వారికి దూరంగా హాస్టల్లో పెరగడము, ఇటువంటి ఒక పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. తల్లితో ఎప్పుడూ కూడా స్పెండ్ చేయాలి, తనకు ఒక సపోర్ట్ కావాలి మదర్ నుంచి అని ఎప్పుడైతే అనుకుంటారో వారికి అది దక్కకుండా ఉంటుంది. అందుకే వారు ముఖ్యంగా మగర్ విషయంలో చూసినట్టయితే వారి భార్యలో కూడా తల్లి వంటి ఒక ప్రేమని ఆశిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా కాలపురుష చక్రంలో ఫోర్త్ హౌస్ అనేది చంద్రుడి ఇల్లు అయినటువంటి కర్కాటకము. మదర్లీ లవ్ అనేది వాళ్ళు ఎప్పుడు మిస్ అవుతూ ఉంటారు. ఇంకా ఫోర్త్ హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్, అందులోనూ రెట్రోగ్రేడ్ అయిన ప్లానెట్స్, వక్రించిన గ్రహాలు కనుక ఉన్నట్టయితే పాస్ట్ లైఫ్లో చిన్నతనంలో తెలిసి తెలియక దూకుడు ప్రవర్తన వల్ల, చాలా తప్పులు చేయడం వల్ల
ఈ లైఫ్లో వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి చిన్నతనంలోనే. ఇదొక బ్రాడ్ కాన్సెప్ట్గా మనం తెలుసుకోవాలి ఇప్పుడు కూడా. అందుకే జాతకాన్ని స్టడీ చేసేటప్పుడు కోణాలు, కేంద్రాలు ఇవి చాలా బలంగా ఉండడం అనేది చాలా ముఖ్యము. అందులోనూ చాలా ముఖ్యమైనటువంటి కేంద్ర స్థానం అయినటువంటి 4th అనేది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేసేటువంటి హౌస్ అది. అలాగే పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా చూడండి. 4th హౌస్ అనేది అష్టమ స్థానానికి 9th హౌస్. 5, 9, 8, 12 ఇవి పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి హౌసెస్ అనుకుంటే ఆ నెంబర్స్తో కనెక్షన్ అనేది చూడండి. 4th హౌస్ అనేది 8th హౌస్ నుంచి 9th హౌస్, అలాగే 9th హౌస్ నుంచి మనం ప్రీవియస్ కర్మల్ని తెలుసుకునేటువంటి హౌస్గా చూస్తాం, పూర్వపుణ్యము. అందుకే 4th హౌస్ నుంచి పాస్ట్ లైఫ్లో చేసినటువంటి తప్పులు కావచ్చు, వీటిని తెలుసుకునేటువంటి ఒక హౌస్గా మనం చూస్తూ ఉంటాము. అలాగే 9th హౌస్ నుంచి 8th హౌస్ అవుతుంది 4th హౌస్. 12th హౌస్ నుంచి 5th హౌస్ అవుతుంది. వ్యయస్థానం నుంచి 5వ ఇల్లు. పంచమ స్థానానికి 12వ ఇల్లు అంటే వ్యయస్థానం అవుతుంది. ఈ రకంగా ఇప్పుడు కూడా 4th హౌస్ అనేది జీవుడి ప్రయాణాన్ని తెలియజేసేటువంటి హౌస్ ముఖ్యంగా. అందుకే దానికి మోక్ష త్రికోణంలో హౌస్గా చెప్పారు. ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగింది జీవుడికి, ఈ భౌతిక విషయాల్లోనే కొట్టుమిట్టాడుతూ జన్మల్ని ఎత్తుతున్నాడా లేదా ఆధ్యాత్మికం వైపుకు ఏమైనా ప్రయాణం చేశాడా అని కూడా తెలియజేస్తుంది 4th హౌస్. అలాగే ఇందాక చెప్పినట్టుగా 4th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ ఆ జాతకుడు యొక్క అర్లీ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ని తెలియచేసేటువంటి హౌస్ అది. 4th హౌస్ స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే తనని బాగా ప్రేమించేటువంటి తల్లిదండ్రులు ఉండడము, హెల్దీ వాతావరణంలో పెరగడం, దానివల్ల వారి యొక్క సైకాలజీ, మెంటాలిటీ అన్నీ కూడా చాలా పాజిటివ్గా తయారవుతాయి. అలా కాకుండా 4th హౌస్ పాడైతే ఎలాంటివి ఉంటాయని కొన్ని ఉదాహరణలు ఇక్కడ నేను చెప్తాను. కర్మకారకుడైన శని 4th హౌస్లో ఉండడము, అలాగే రాహువు, కేతు 4th హౌస్లో ఉండడము అనేది చాలా స్పెషల్ సిగ్నిఫికెన్స్ అనేది వాటికి ఉంది. ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఆ ప్లేస్మెంట్స్కి. అలాగే ఇవన్నీ కూడా నేను లగ్నం నుంచి చెప్తున్నాను. అదేవిధంగా చంద్రుడి నుంచి 4th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ కూడా ఎమోషనల్ స్టేట్ని తెలియజేస్తాయి, భావోద్వేగాలకు సంబంధించినటువంటి విషయాల్ని తెలియజేస్తాయి. చంద్రుడి నుంచి 4th హౌస్లో ఉన్నటువంటి గ్రహాలు, ముఖ్యంగా పాపగ్రహాలైనటువంటి శని, రాహు, కేతు ఇటువంటి గ్రహాలు. మిగతా గ్రహాల కంటే కూడా కర్మ కారకులైనటువంటి కార్మిక్ ప్లానెట్స్ అయినటువంటి శాటర్న్, రాహు, కేతు 4th ఉండడము అంటే ఖచ్చితంగా అది కొంత మనం దాని మీద ఫోకస్ పెట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం అది. ఇది మానసిక పరంగా, సైకాలజీ పరంగా చాలా విషయాన్ని తెలియజేస్తుంది 4th హౌస్లో ఉన్నటువంటి శాటర్న్ ప్లేస్మెంట్ కావచ్చు, రాహు ప్లేస్మెంట్ లేదా కేతు ప్లేస్మెంట్. ఉదాహరణకి 4th హౌస్లో శని స్ట్రాంగ్గా ఉన్నాడు, వారికి చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, తాను ఉన్న ఊర్లో తనకి మంచి పేరు, మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, ఈ విధంగా హ్యాపీ ఈవెంట్స్ ఉంటాయి, గృహ సౌఖ్యం అనేది ఉంటుంది. ఇంట్లో కూడా తనని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారు, తను సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటారు, తనని ప్రేమించేటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు. ఇదే శని కనుక 4th హౌస్లో ఉండి రెట్రోగ్రేడ్లో ఉన్న, నీచలో ఉన్న ఈ విధంగా పాడైనట్టయితే, దుస్థానాధిపత్యం తీసుకుని 4th హౌస్లో ఉన్న చాలా సమస్యల్ని ఇస్తాడు. ఉదాహరణకి 8th లార్డ్ శని 4th హౌస్లో ఉన్నట్టయితే చిన్నప్పుడు ఎడ్యుకేషన్లో చాలా బ్రేక్స్, డిసప్పాయింట్మెంట్స్. ఈ విధంగా శని 4th హౌస్లో ఉన్నాడు అంటే నిరాశ, నిస్పృహలు, డిసప్పాయింట్మెంట్, ఫెయిల్యూర్స్, ఒకటి కంటే 2 సార్లు ప్రయత్నించడం, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్. ఉదాహరణకి అర్లీ ఎడ్యుకేషన్ని తెలియచేస్తుంది 4th హౌస్, అర్లీ లైఫ్ని, అర్లీ ఎడ్యుకేషన్ని. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి చూసినట్టయితే ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పీరియడ్ని రూల్ చేస్తుంది 4th హౌస్. అందుకే చూడండి, ఎంత మంచి స్టూడెంట్ అయినా 4th హౌస్లో శని ఉదాహరణకి వక్రించి కనుక ఉన్నట్టయితే, శని మహాదశ ముఖ్యంగా జరుగుతున్నట్టయితే అంతవరకు బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇంటర్మీడియట్లో కొంతవరకు ఆ యొక్క పర్ఫార్మెన్స్ కొంత తగ్గుతుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వెనకపడతారు. ఇది చాలా సందర్భాల్లో మీరు గమనించవచ్చు. ఎందుకంటే 4th హౌస్ అనేది 6th హౌస్కి 11th హౌస్. 6th హౌస్ అనేది కాంపిటీషన్ తెలియజేసేటువంటి హౌస్, అది దానికి సక్సెస్ని తెలియజేసేది 11th హౌస్, అది 4th హౌస్. అందుకే 4th హౌస్ కనుక పాడైనట్టయితే ఇటువంటి కాంపిటీషన్లో వెనకబడతారు. వారు చాలా మంచి స్టూడెంట్ అయి ఉండొచ్చు, 95 అబోవ్ మార్క్స్ వచ్చి ఉండొచ్చు, వారి యొక్క 10th క్లాస్లో కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తడబడతారు, చాలా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. వారికి అది జీవితంలో అదొక పెద్ద మైల్ స్టోన్గా ఉండిపోతుంది. వారు ఏదైతే ఆశించారో దక్కకపోవడం అనేది వారి జీవితంలో
చాలా పెద్ద దెబ్బగా కూడా వారు ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అవడం, లేదా తల్లి చనిపోవడము, చాలా లోన్లీగా ఫీల్ అయ్యి లైఫ్ లాంగ్ కూడా ఆ వెలితిని భర్తీ చేసుకోలేక ఎప్పుడు కూడా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎమోషనల్గా తనకి మంచి హ్యాపీనెస్ని ఇచ్చేటువంటి వ్యక్తి కోసం ఎప్పుడు కూడా వెతుకుతూ ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత భార్యలో కూడా అటువంటి తల్లి ప్రేమను వాళ్ళు ఆశిస్తారు. వాళ్ళు ఎంత పదవిలో ఉన్నా, ఎంత ధనయోగంలో ఉన్నా, ఎంత మంచి జాబ్లో ఉన్నా, ఎంత మంచి బిజినెస్లో ఉన్నా, మానసికంగా ఎప్పుడూ కూడా ఒక చిన్నపిల్లాడిలాగా ఈ ప్రేమ కోసం వెతుక్కుంటూ ఉంటారు. దాని అర్థము పాస్ట్ లైఫ్లో తల్లిదండ్రులకి వారు కష్టం కలిగించారు. ఉత్తములైనటువంటి తల్లిదండ్రులకి కష్టం కలిగించడం వల్ల ఈ జన్మలో 4th హౌస్లో శని వంటి పాపగ్రహాలు వక్రించి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే హీ వాంట్స్ టు టీచ్ ఎ లెసన్, ఒక గుణపాఠం నేర్పించాలి. తనకి వ్యతిరేకించే తల్లిదండ్రులు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి, ఇటువంటి ఛాలెంజెస్ని ఇస్తారు శని 4th హౌస్లో ఉన్నట్టయితే. తల్లిదండ్రులు లేకపోవడము, తల్లిదండ్రులకు దూరంగా పెరగడం అనేది ఒక పాయింట్ అయితే, ఇంకో విధంగా చూసినప్పుడు తనను సపోర్ట్ చేయనటువంటి తల్లిదండ్రులు ఉండడం. ముఖ్యంగా తల్లి ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తూ ఉంటుంది ఈ జాతకుడిని. అతను ఏదైతే ఇష్టంగా చదవాలనుకుంటాడో దాన్ని చదవలేకపోవడము, ఈ విధంగా చిన్నప్పుడే ఇంటి బాధ్యతలందరూ అన్నీ కూడా నెత్తి మీద వేసుకోవాల్సి రావడము, కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోవడము, ఇటువంటి చాలా చాలా డిసప్పాయింటింగ్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి శని 4th హౌస్లో ఉన్నట్టయితే, ముఖ్యంగా రెట్రోగ్రేడ్ అయి ఉన్నట్టయితే. ఎందుకంటే శని కర్మకారకుడే 4th హౌస్లో రెట్రోగ్రేడ్ ఉండి శుభుడిగా కనుకుంటే కొంతవరకు గురు దృష్టి ఉందనుకుందాము. అంటే ఇంతకుముందు చిన్నతనంలో తప్పులు చేసినా తర్వాత రియలైజ్ అయ్యి తనను తాను మార్చుకుని, నడవడికను మార్చుకుని సరైన దారిలో ప్రయాణం చేశారు. కాబట్టి చిన్నతనంలో వాళ్ళ కష్టాలు ఇచ్చినా కానీ పెరిగిన తర్వాత లైఫ్లో ముందుకెళ్లే కొద్దీ, ఒక ఏజ్ వచ్చే కొద్దీ, మిడిల్ ఏజ్ దాటిన తర్వాత చాలా మెచ్యూర్డ్ పర్సన్గా ఉండి, విజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉండి, 10 మందికి అడ్వైస్ ఇవ్వగలిగినటువంటి, అంటే సలహాలు ఇవ్వగలిగినటువంటి ఒక మెచ్యూరిటీ కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే వారి జీవితంలోని కష్టాలు, అనుభవాలని వారిని అంత మెచ్యూర్డ్ పర్సన్స్గా తీర్చిదిద్దుతాయి. ఇది 4th హౌస్ చేసేటువంటి మేలు జాతకుడికి. ఈ విధంగా ప్రతి హౌస్ని కూడా ఇటువంటి ఒక పర్సనాలిటీ లేదా మనస్తత్వానికి సంబంధించినటువంటి యాంగిల్లో కూడా స్టడీ చేయడం చాలా ముఖ్యము. ఎంతసేపు ధనయోగాలు ఉన్నాయా, కోటీశ్వరుని అవుతానా, మీకు 4th హౌస్లో ఆ ప్లానెట్ ఉంటే ఇంక తిరుగులేదు, ఇలాంటివి కాకుండా ఎంత సంపద ఉన్నా కానీ మానసికంగా కనుక వీక్గా ఉన్నట్టయితే, మనసు సహకరించకపోతే ఆ సంపదను కావచ్చు, ఆ పదవిని కావచ్చు ఎవరు ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు మానసికంగా హెల్దీగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యము. ఎంతవరకు హెల్దీగా ఉంటారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా, ఇవి తెలియజేస్తుంది 4th హౌస్. అలాగే 9th లార్డ్ 4th హౌస్లో ఉన్నట్టయితే ఇప్పుడు కూడా చాలా అదృష్టవంతులుగా ఉండడము, వారికి ఎప్పుడు దారి చూపించేటువంటి గురువులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, తండ్రి కావచ్చు ఉండడము, జీవితంలో ఎప్పుడు కూడా వారి యొక్క మార్గదర్శకత్వంలో చాలా హ్యాపీగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి తల్లిదండ్రులు ఉంటారు. ముఖ్యంగా తండ్రి అటువంటి వ్యక్తి ఉంటారు. జీవితానుభవం ఉన్నటువంటి తండ్రి ఉంటారు. జీవితంలో చాలా సందర్భాల్లో దిశానిర్దేశం ఉంటాం, అంటే డైరెక్షన్ చూపిస్తూ ఉండేటువంటి తండ్రి ఉంటారు. అలాగే మంచి టీచర్స్ ఉంటారు, మంచి గురువులు ఉంటారు. ఇటువంటి లైఫ్ అనేది ఉంటుంది. అలాగే అష్టమాధిపతి 4thలో ఉంటే అది కూడా కొంతవరకు డిసప్పాయింట్మెంట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్, ఇందాకే చెప్పుకున్నట్టుగా. ఈ విధంగా పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి ప్లానెట్స్ అంటే 5th లార్డ్, 8th లార్డ్, 9th లార్డ్, 12th లార్డ్ 4thలో ఉన్నాయి అంటే పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి కర్మల్ని ఈ జన్మలో అనుభవిస్తున్నాడు. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, చాలా బలంగా చూపిస్తాయి ఆ ప్లానెట్స్. అలాగే రాహు 4th హౌస్లో ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా పూర్వజన్మలో వారు ప్రీవియస్ బర్త్లో చాలా ఎక్కువ ఆశ కలిగి ఉండి, గ్రీడీ అంటాము, అంటే చాలా ఉన్నత స్థానానికి చేరుకోవాలనేటువంటి వ్యక్తిగా ఉండి ఆ ప్రాసెస్లో ఎన్నో తప్పులు చేయడము, ఇతరులను మోసం చేసైనా సరే జీవితంలో పైకి రావాలనుకుని అటువంటి ప్రయత్నాలు చేసి పైకి రావడము, అన్యాయాలు చేయడము, ఇటువంటివి చేయడం వలన ఈ బర్త్లో వారికి 4thలో రాహు ఉండి, రాహుమహా జరుగుతున్నప్పుడు చూడండి, అంతవరకు వారు బిజినెస్లో చాలా బాగానే ఉంటారు. రాహు స్టార్ట్ అయినప్పుడు తన పార్ట్నర్సే తనని మోసం చేయడము, అనూహ్యంగా ఎవరైతే తన ఫ్రెండ్స్ అనుకుంటారో వాళ్ళే అతన్ని మోసం చేయడము, నమ్మించి మోసం చేయడము, దానికి గురవ్వడము అనేది రాహు ఇస్తాడు. వారు ఇప్పుడు కూడా వారి జీవితంలో ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇటువంటి ఒక సంఘటన జరుగుతుంది ఆ వ్యక్తుల నుంచి అని. అలాంటి పరిణామాలు ఇస్తాడు రాహువు.
అందుకే ఇంట్లో సభ్యులు కూడా, కుటుంబ సభ్యులు అతనికి సపోర్టివ్గా ఉండకపోవడము, వ్యతిరేకతతో ఉండడము, ఏదో ఒక సెల్ఫిష్ మోటివ్తో అతని దగ్గర ఉండడము, అతని వల్ల ఏదైనా ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది అని తల్లిదండ్రులు కూడా అతని దగ్గర నుంచి ధనాన్ని ఆశిస్తూ ఉండడం, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. ఎప్పుడూ కూడా తన సంపాదనలో చాలా మటుకు తల్లిదండ్రులకే ఇస్తూ ఉండడము, తమ్ముళ్ళకి చెల్లెలకి ఇస్తూ ఉండడము, తన సేవింగ్స్ ఎక్కువగా లేకపోవడము, వారి ఆ జాతకుడి యొక్క కష్టమంతా కూడా, కష్టార్జితం అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఖర్చు చేస్తూ ఉండడము. అయితే దానికి రిటర్న్గా మెచ్చుకోలు ఉండదు, తనని శభాషను మెచ్చుకోవడము, పొగడము అన్నీ కూడా ఉండదు. ఇలాంటి చాలా చాలా బాధాకరమైనటువంటి, తట్టుకోవడం కష్టమైనటువంటి రిజల్ట్స్ ఇస్తారు రాహు 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఇక కేతు కనుక 4th హౌస్లో ఉన్నట్టయితే, ప్రీవియస్ లైఫ్లో దూకుడు నేచర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడము, తన కుటుంబ సభ్యులకు కావచ్చు, తన చుట్టుపక్కల ఉన్న వారికి కావచ్చు, దానివల్ల సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అదే 4th హౌస్లో కేతు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే చిన్నతనం నుంచే చూడండి వారికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. పెద్దగా ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. అవడానికి చాలా తెలివైన వారు అయ్యి చాలా మంచి ఎడ్యుకేషన్ కూడా చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మంచి ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషన్ మంచి ఇన్స్టిట్యూట్లో, మంచి యూనివర్సిటీస్లో మంచి స్కోర్తో కంప్లీట్ చేసినా కానీ అవి వారికి తృప్తినివ్వవు. వారికి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతన, ఒక సద్గురువు ప్రవచనం లేదా యోగా, మెడిటేషన్ ఇటువంటి చాలా చాలా తృప్తినిస్తాయి. అంటే ఇంతకుముందు జన్మలో అటువంటి సాధన చేసి వచ్చాడు, తన యొక్క లైఫ్ని వీటికి ఎక్కువగా వెచ్చించాడు. కాబట్టి ఈ లైఫ్లో ఇటువంటి ఇతర భౌతికపరమైనటువంటి విద్యలు ఎన్నున్నా వారి యొక్క ఇంట్రెస్ట్ మాత్రము, తృప్తి మాత్రము ఆధ్యాత్మిక విద్య మీదే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క ప్లానెట్ కూడా తనదైన శైలిలో 4th హౌస్లో రిజల్ట్స్ని ఇస్తాయి. 4th హౌస్లో చంద్రుడు ఉన్నాడు అంటే చాలా ఎమోషనల్ వ్యక్తిత్వం ఉన్నటువంటి జీవుడు. 4th హౌస్లో సన్ అంటే రవి ఉన్నాడు అంటే ఇంతకుముందు జన్మల్లో తన తండ్రితో కొంత విభేదించడము, కుటుంబ సభ్యులతో కొంతవరకు తన డామినేషన్ ప్రదర్శించి మొండి పట్టుదలతో వారికి ఇబ్బంది కలిగించడము, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఈ లైఫ్లో. పాజిటివ్గా ఉంటే పవర్, అథారిటీ, పొలిటికల్ సక్సెస్ కూడా ఇస్తాడు. ఇదే కుజుడు ఉన్నట్టయితే కేతులాగే దూకుడు నేచర్ వలన ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసి ఉండొచ్చు, ప్రీవియస్ లైఫ్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఉంటాడు ప్రీవియస్ లైఫ్లో. అలాగే బుధుడు తన యొక్క తెలివితేటల్ని స్వార్థం కోసం వాడుకుని ఇతరులకి కష్టాలను కలిగించడము. అందుకే ఈ లైఫ్లో వాళ్ళు ఎంత తెలివి ఉన్నా కానీ ఎప్పుడూ కూడా బిజినెస్లో సక్సెస్ అనేది చూడరు, జాబ్లో కూడా ప్రమోషన్స్ అనేవి చాలా లేటుగా వస్తుంటాయి, అనుకున్న స్టేజ్కి వాళ్ళు చేరుకోలేకపోతూ ఉంటారు. గురువు 4th హౌస్లో ఉన్నట్టయితే తను చదివిన చదువుని దుర్వినియోగం చేయడము, దానివలన సమాజానికి కొంత కష్టము నష్టము కలిగించడము, కుటుంబ సభ్యులకి నష్టం చేయడము, స్వార్థపరుడుగా ఉండి తన ప్రయోజనాల కోసమే జీవిస్తూ ఉండడము, ఇటువంటి ఉన్నప్పుడు 4th హౌస్లో గురువు కనుక రెట్రోగ్రేడ్ అయ్యో లేదా పాడే కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా వారు అనుకున్న చదువు చదవలేరు, ఏదో ఒక బ్రేక్, అది వారిని ఎప్పుడు కూడా జీవితాంతం కొంతవరకు బాధ పెడుతూ ఉంటుంది. శుక్రుడు 4th హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్గా ఉంటే చాలా మంచి లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తారు, సుఖభోగాలకు లోటు ఉండదు, తనని ప్రేమించేటువంటి తల్లి ఉంటుంది, చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు శుక్రుడు. ఇదే శుక్రుడు పాడే 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, బంధువులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, ప్రియురాలతో కావచ్చు, ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్లే వీరికి ఎక్కువగా మెంటల్ ప్రాబ్లమ్స్, ఎంత డబ్బున్నా, మంచి ఉద్యోగం ఉన్నా, మంచి వ్యాపారం ఉన్నా కానీ వారికి ఈ రిలేషన్స్ ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాయి. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ప్రియురాలు అవ్వచ్చు, ప్రియుడు అవ్వచ్చు, ఎవరైనా సరే రిలేషన్షిప్ అనేది ఎప్పుడు వీరికి ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, ఎంత డబ్బులు ఉన్నా, ఎంత సంపద ఉన్నా కానీ. అలాగే శని గురించి అందుకే చెప్పుకున్నాము, పూర్వజన్మ కర్మల్ని ఇస్తూ గుణపాఠాలు నేర్పించేటువంటి ప్లానెట్స్ శని. అలాగే రాహుకేతులు కూడా ఎక్కువగా మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇస్తారు 4th హౌస్లో. ఈ విధంగా 4th హౌస్ అనేది పాస్ట్ లైఫ్కి ఉన్నటువంటి కనెక్షన్ని తెలియజేస్తుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క, జాతకుడు యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది కూడా తెలియజేసేటువంటి హౌస్ 4th హౌస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.